షోరూమ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాను. ఇప్పుడు మా తమ్ముడి దగ్గర ఉన్న డ్యూక్ 250తో షోరూమ్కి అయితే విజిట్ చేస్తాను. యాక్చువల్లీ అందులో పెట్రోల్ ఉందో లేదో తెలియదు. వీడెప్పుడు బండిలో పెట్రోల్ అయితే మెయింటైన్ చేయడు. కీ ఆన్ చేసి దాకా మనకి తెలియదు. రెడీ టు రేస్. ఈ వెహికల్ భలే ఉంటుంది బ్రో. నేను అనుకున్నది అయ్యింది. పెట్రోల్ అయితే లేదు వెహికల్లో. ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఒకవేళ మధ్యలో ఆగిపోయిందంటే తోసుకొని వెళ్ళడమే తప్పదేగా. నిజానికి వెహికల్ తీసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నా, దీనికి నేను మీకు రీజన్ చెప్తాను. యాక్చువల్లీ మన దగ్గర ఓలా స్కూటర్ ఉంది, తమ్ముడి దగ్గర డ్యూక్ 250 ఉంది. బట్ ఈ వెహికల్ వాడు పర్సనల్గా తీసుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ మీద నేను బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ ఇవేవి కూడా చేయలేను. నా మెయిన్ కాన్సెప్ట్ నేను బైక్ ట్యాక్సీ చేసుకుంటూ ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, దాంతోపాటుగా వ్లాగ్స్ చేసుకోవాలని చెప్పేసి ఒక వెహికల్ కొనేయాలనుకుంటున్నాను. అయితే నా దగ్గర ఓలా స్కూటర్ ఉంది, బట్ రేంజ్ అనేది సరిపోవట్లా. నా ఓలా స్కూటర్కి ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడితే మనం ఈ లోకల్లో మినిమం 50 to 60 స్పీడ్ మెయింటైన్ చేస్తే 80 to 90 కిలోమీటర్లు అయితే తిరగలుగుతున్నాం. తర్వాత ఛార్జింగ్ అనేది సరిపోవట్లా. ఒకప్పుడు 1 ఫుల్ ఛార్జ్కి 90 to 110 or 100 కిలోమీటర్ వరకు అయితే రేంజ్ వచ్చేది. బట్ వాడే కొద్దీ రేంజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. అలాగే వెహికల్ సరిపోవట్లా మన యూజెస్కి. అందుకోసమే ఒక పెట్రోల్ బైక్ తీసుకుందాము అనుకుంటున్నాను. బైక్ ట్యాక్సీ కోసం అయితే 2 మంచి బైక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హోండా ఎస్పీ షైన్, వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. తర్వాత రైడర్, ఈ వెహికల్ కూడా బాగుంటుంది. తర్వాత హీరో గ్లామర్, ఈ వెహికల్ కూడా అద్భుతంగా అయితే ఉంటుంది. 125cc ఈ 3 బైక్స్ బాగుంటుంది. తర్వాత హీరో నుంచి ఎక్స్ట్రీమ్ అనే వెహికల్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. బట్ నేను అనుకున్న వెహికల్ అయితే హోండా SP 160. తర్వాత వెహికల్ వచ్చేసరికి పల్సర్ నుంచి N160 అని చెప్పి ఒక బైక్ అయితే ఉంది. మన సబ్స్క్రైబర్లో కూడా చాలామంది అన్న పల్సర్ N160 తీసుకోండి బాగుంటుంది అని చెప్పి సజెషన్ చేశారు. నేను ఈ 2 వెహికల్స్ చూస్తాను. అలాగే అపాచీ ఉంది, దాంతోపాటుగా FZ నుంచి కూడా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. బట్ అపాచీ అట్ ది సేమ్ టైం ఈ FZ వెహికల్స్ అనేవి ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. బైక్ ట్యాక్సీకి ముఖ్యంగా వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే ట్యాంక్ అనేవి ఇలా స్లోప్ మాదిరి ఉంటాయి. మనం బైక్ ట్యాక్సీ చేసేటప్పుడు పోర్టర్లో ఆర్డర్స్ ఏమైనా డెలివరీ చేసేటప్పుడు ప్యాకేజ్ మనం డెలివరీ చేసేలా ఉండాలి. ట్యాంక్ మీద పార్సల్ పెడితే కూర్చునే విధంగా ఉండాలి. అలాంటి బైక్ మనం తీసుకోవాలి. అందుకోసమనే నేను పల్సర్ N160 అట్ ది సేమ్ టైం SP 160 ఈ 2 వెహికల్స్ చూస్తున్నాను. అట్ ది సేమ్ టైం రైడర్ 125 ఉంది కదా, ఒకసారి దాని మీద కూడా ఒక లుక్ చేస్తాను. మీలో చాలామంది రైడర్ 125cc వెహికల్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఆ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, దాని వెహికల్ లుక్ డిజైన్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాము. అట్ ది సేమ్ టైం ఈ రైడర్ 125cc కూడా డబల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. చూద్దాం ఎలా ఉందో. ఒకవేళ ఆ వెహికల్ మనకు సూటబుల్గా ఉంటే ఆ వెహికల్ కూడా కన్సిడర్ చేద్దాం. నేను ఫస్ట్ విజిట్ చేస్తున్న షోరూమ్ వచ్చేసరికి రాణిగంజ్ షోరూమ్, ఫార్చ్యూన్ హోండా షోరూమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి విజిట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్ని మాత్రమే కొనాలి అనుకుంటారు. అందులో నేను ఒకని కాబట్టి షైన్ లేదా 160 అయితే చూస్తున్నాను. షైన్ తీసుకుని ముందే చెప్పేశాను కాబట్టి 160 వెహికల్ అయితే చూస్తా. ముందైతే షోరూమ్ లోపలికి వెళ్దాం. వెహికల్ అవైలబుల్గా ఉందా లేదా అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేది కొటేషన్ కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే రాణిగంజ్ షోరూంలో ఉన్నా. ఇది ఫార్చ్యూన్ హోండా షోరూమ్. యాక్చువల్లీ నాకు కావాల్సిన 160 వెహికల్ అయితే అక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం నేను హోండా షైన్ కూడా చూశాను. ఒకసారి అయితే వెహికల్ చూద్దాం. వెహికల్ చూస్తూ మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది హోండా SP 160. యాక్చువల్లీ ఈ వెహికల్లో డబల్ డిస్క్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడైతే ఆ వేరియంట్ అవైలబుల్గా లేదు. అందుకోసమనే ఈ వేరియంట్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసరికి హోండా SP 160 2024 మోడల్, 2025 మోడల్ అయితే కాదు. దీనికి ఉన్న ఫీచర్స్ కొన్ని చూపిస్తాను. ఇక్కడ కిల్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఇంజన్ ఆన్ చేద్దాం క్రీ త్రూ. సో డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది. మొత్తం కూడా డిజిటల్ డిస్ప్లేనే ఉంటుంది. 2024 మోడల్, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. 2025లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి, బట్ ఆ వెహికల్ ఇక్కడ అవైలబుల్గా లేదని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఈ వెహికల్ అయితే చూపిస్తున్నాను. ఓవరాల్గా లుక్ ఈ విధంగా ఉంటుంది. SP షైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. అలాగే ఇందులో మనకి యాడ్ అయింది ఏంటి అంటే ఫ్రంట్ డిస్క్తో పాటుగా ABS అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే ఉంటుంది. డిస్క్ కావాలనుకుంటే డిస్క్ తీసుకోవచ్చు, డిస్క్ వద్దు అనుకుంటే డ్రమ్లో కూడా తీసుకోవచ్చు. చైన్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. చైన్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్కి మనం చైన్ని మెయింటైన్ చేయాల్సిందే. నేనేమో పెద్ద రివ్యూవర్ని కాదు కాబట్టి ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫ్రంట్ టైర్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, లుక్ మీకు నచ్చిందా నచ్చలేదు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ SP షైన్ ఏ విధంగా ఉంటుందో కొంచెం అలానే ఉంటుంది. ఇక్కడ నాకు అడ్వాంటేజ్ అయింది ఏంటంటే ఫ్రంట్ డిస్క్తో పాటుగా ABS అయితే ఇచ్చారు. అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, స్కిడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ కొన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇంకో విషయం మర్చిపోయాను, ఈ వెహికల్లో మనకి అజా స్విచ్ కూడా ఉంది. ఈ స్విచ్ని ఇలా లెఫ్ట్కి టర్న్ చేస్తే
హజార్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ అనేది స్ప్లిట్ సీట్ కాదు, మొత్తం సింగిల్ సీట్ కాబట్టి బైక్ ట్యాక్సీకి నాకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలనుకున్నా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతా బాగుంది. కానీ ట్యాంక్ విషయంలో నేను డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే నేను మెటల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే వీళ్ళు ఫైబర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ వెహికల్ మైలేజ్ 45 to 50 అని చెప్పేసి అంటున్నారు. సో రియల్ రేంజ్ ఎంత వస్తుందని మనకు తెలియదు. మీలో ఎవరైనా సరే ఈ హోండా SP 160 వాడుతూ ఉంటే రియల్ రేంజ్ ఎంత వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూపించే వెహికల్ హోండా SP 125. ఎప్పటి నుంచో మన రాజ్యాన్ని ఏలుతున్న వెహికల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వెహికల్ ఈ హోండా SP 125. ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి అరౌండ్ 55 to 65 వస్తుందని చెప్పి రియల్గా చాలా మంది కస్టమర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఇది 2025 మోడల్ వెహికల్. ఇందులో చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అవన్నీ నేను ఇప్పుడైతే మీకు చెప్పను. వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. లుక్స్ వైజ్ అదిరిపోయింది. అలాగే మొత్తం డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద అప్డేట్. మీరు ఫస్ట్ టైం వెహికల్ తీసుకోవాలి 125cc అనుకుంటే హోండా SP అని తీసుకోండి. మంచి మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ అమ్మాలి అనుకున్నప్పుడు మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా వాడుకోవచ్చు, బైక్ ట్యాక్సీకి వాడుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ వెహికల్ అనేది సూటబుల్గా ఉంటుంది. లుక్స్ వైజ్ కూడా అదిరిపోతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక బైక్ కొనాలి అనుకునేటప్పుడు ముందుగా ఆలోచించేది ఆ బైక్ మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పి. ఒకవేళ మీరు ఈ షైన్ బైక్ తీసుకుంటే యావరేజ్గా లోకల్లో 55 to 60 వరకు మైలేజ్ అయితే వస్తుంది. నేను ఎన్నైనా చెప్పొచ్చు, బట్ వెహికల్ కొనేది మీరు కాబట్టి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు వెహికల్ నచ్చితే అప్పుడు తీసుకోండి. నేనేమి ప్రమోషన్ చేయట్లా, నేను ఈ వెహికల్ వాడాను కాబట్టి ఇన్ని పాజిటివ్స్ అయితే చెప్తున్నాను. ఇప్పుడే హోండా షోరూమ్ని అయితే విజిట్ చేశాను. నేను తీసుకోవాలనుకున్న వెహికల్ వచ్చేసరికి హోండా SP 160. ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ ఉండాలి అని చెప్పి నా రిక్వైర్మెంట్. వాళ్ళు దానికి ఒక కొటేషన్ అయితే ఇచ్చారు. ఎంత ప్రైస్ చెప్పారు, ఏంటి, ఇన్సూరెన్స్ ఎంత, రోడ్ ట్యాక్స్ ఎంత అనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 రూపాయలు చేంజ్ అయితే ఇక్కడ రాశారు. అట్ ది సేమ్ టైం వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ కోసము 12,000 రూపీస్ చేంజ్ అయితే రాశారు. అలాగే లైఫ్ ట్యాక్స్ వచ్చేసరికి దగ్గర 19,000 చేంజ్ అయితే యాడ్ చేశారు. అలాగే వెహికల్ ఇంజన్ వారంటీ ఉంటుంది కదా, ఈ ఇంజన్ వారంటీకి 1,100 రూపాయలు ఛార్జ్ చేశారు. టోటల్గా హోండా SP 160 వెహికల్ మనకు కావాలంటే 1,57,000 రూపాయలు అయితే చెప్పారు. యాక్చువల్లీ 1,52,000 అవుతుంది. బట్ యాక్సరీస్కి 3,800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే చెప్పాను కదా, టోటల్గా 1,57,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో కొంచెం ప్రైస్ ఎక్కువ అని నాకు అనిపించింది. 1,60,000 రూపాయలు పెట్టి SP 160 తీసుకోవడం అవసరమా? ఈ 1,60,000 బడ్జెట్లో ఏ వెహికల్స్ ఉన్నాయి అని చెప్పి నియర్ బై వేరే షోరూమ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే చూస్తాను. యాక్చువల్లీ హోండా షైన్ కూడా చూశాను. హోండాలో నేను చూసిన వెహికల్స్ రెండు వెహికల్. ఫస్ట్ వన్ ఏంటంటే మైలేజ్ బాగా రావాలంటే హోండా SP 125cc ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు. బట్ ఆ వెహికల్ నేను తీసుకోకపోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఎందుకంటే 2018లో హోండా SP షైన్ నేను తీసుకొని వాడాను. 2018 నుండి అరౌండ్ 24 వరకు నేను అరౌండ్ ఒక 5 to 6 years ఏమో ఈ హోండా SP షైన్ వెహికల్ అయితే యూజ్ చేశాను. బ్రేక్ రెస్పాన్స్, ఇంజన్ రెస్పాన్స్ మొత్తం నాకు బాగా తెలుసు. 4 years 5 years వాడిన వెహికల్ మళ్ళీ ఎందుకు కొనాలి అనే ఉద్దేశంతోనే హోండా SP 160కి అయితే వెళ్తున్నాను. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ అవైలబుల్గా ఉంది. ఫ్రంట్ ABS అయితే ఉంది. ఈ 1,60,000 రూపీస్లో ఇంకా ఏ వెహికల్స్ ఉన్నాయి, మనకి యూజ్ అయ్యే వెహికల్స్ ఏ ఉన్నాయి అని చెప్పి చూస్తాను. అలాగే రైడర్ 125cc కూడా ఉంది కదా, దాని వైపు కూడా ఒక లుక్ వేద్దాం. అలాగే పల్సర్ నుంచి పల్సర్ N160 అని చెప్పి ఒక వెహికల్ ఉంది. దానిలో కూడా సాలిడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఆ వెహికల్ కూడా చూస్తా. ఈ వెహికల్స్లో ఏ వెహికల్లో తక్కువ ప్రైస్ మనకు వస్తుంది అనేది చూసి ఆ వెహికల్ అయితే బై చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు నేను TVS షోరూమ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ రైడర్ అయితే ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా FZ వెహికల్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ FZ వెహికల్ తీసుకోవాలనే కాన్సెప్ట్ లేదు, బట్ వెహికల్ షోరూమ్కి అయితే వెళ్ళాను. ఇక్కడ రెస్పాన్స్ కూడా అంత బాగాలేదు, మంచిగా కస్టమర్ని ట్రీట్ చేయలేదు. వెహికల్ ప్రైస్ అడిగితే డైరెక్ట్ కొటేషన్ ఏమి ఇవ్వకుండా 1,77,000 రూపాయలకు వెహికల్ వస్తుందన్న అని చెప్పి వీళ్ళైతే చెప్పారన్న. కొటేషన్ ఏం లేదా అంటే ఇప్పుడు మేము బిజీగా ఉన్నాం, రేపు రండి అని చెప్పేసి అన్నారు. నా నెంబర్ తీసుకున్నారు, వాట్సాప్లో కొటేషన్ పెడతామన్నారు. బట్ నాకు కొటేషన్ అయితే పెట్టలేదు. వెహికల్ అలాగా తీసుకోం కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక వెహికల్ తీసుకోవాలి అని ఫిక్స్ అయితే ఒకే షోరూమ్ని విజిట్ చేయకండి. మీ నియర్ బై ఉన్న షోరూమ్స్ అన్ని విజిట్ చేయండి. ఏ షోరూంలో ఎంతెంత ప్రైస్ చెప్తున్నారనే కొటేషన్స్ తీసుకోండి. మీకు తక్కువ రేట్కి ఎక్కడ ఆఫర్ చేస్తున్నారో ఆ షోరూంలో వెహికల్స్ అయితే తీసుకోండి. నేను ఇచ్చే సజెషన్ అది. వెహికల్ తీసుకునే ముందు టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితేనే వెహికల్ తీసుకోండి. ఎవరో
మోటివేట్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరు వెహికల్స్ తీసుకోకండి. ఎందుకంటే షోరూంలోకి వెళ్ళగానే సేల్స్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. అన్న ఈ వెహికల్ బాగోదన్నా, ఈ వెహికల్ ఇంకా బాగుంటుందన్నా అని చెప్పేది. ఈఎంఐలు కట్టేది మీరు కాబట్టి మీరు ఏ వెహికల్ తీసుకోవాలని ఫిక్స్ అవుతున్నారో అదే వెహికల్ స్టాండ్ అయ్యి అదే వెహికల్ తీసుకోండి. వెహికల్ తీసుకునే ముందు కూడా ఒక 2-3 రివ్యూస్ చూడండి. ఏ వెహికల్ ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, మైలేజ్ ఎలా వస్తుంది అనేది నేను ఇచ్చే సజెషన్ ఇది. ఇకపోతే ఇంతకుముందు హోండా షోరూంలో SP160 చూశాను, హోండా SP షైన్ చూశాను. హోండా SP160 ప్రైస్ మీకు కొటేషన్ మొత్తం చెప్పాను కదా. హోండా షైన్ ఈ కొటేషన్ మీకు చెప్పలేదు కదా. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,10,000 చెప్పారు. ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 83,000 రూపాయలు ఉంది. వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 11,000 రూపాయలు చేంజ్ అయితే ఉంది. అలాగే లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ వచ్చేసరికి 7,000 నుంచి 8,000 రూపాయలు చూపిస్తుంది. అలాగే RTA రిజిస్ట్రేషన్ ఫీజు కొన్ని ఉంటాయి కదా, వాటికి ఒక 1,000 రూపీస్ అయితే వేశారు. టోటల్గా యాక్సరీస్తో కలిపి 1,10,000 రూపాయలు అయితే చెప్తున్నారు. అలాగే ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తూ ఉంటారు. ఇదేమి ఫిక్స్ కాదు. మీరు షోరూమ్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత వాళ్ళు కొటేషన్ చెప్తారు. ఓకేనా? మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూశారంటే నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వర్త్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. నేను మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తాను భయ్య. ఒక వారం నుంచి యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏ బైక్ బాగుంటుంది అని చెప్పి తెగ రివ్యూస్ అయితే చూశాను. ఎక్కడ చూసినా పల్సర్ N160 అనే పేరు మాత్రమే వచ్చింది. యాక్చువల్లీ ఆ వెహికల్లో కూడా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కూడా షోరూమ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ వెహికల్ మనకి షూట్ అవుతుందా లేదా అనేది. ప్రజెంట్ అయితే నేను శాంతి TVS షోరూమ్కి అయితే వచ్చాను. హిమాయత్ నగర్లో ఉండే షోరూమ్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 వెహికల్స్ అయితే ఉంటాయి. ఒకటి రైడర్, ఇంకొకటి అపాచీ 160 4V. ఈ అపాచీ అనేది మనకి సూటబుల్ అవ్వదు. రైడర్ అయితే చూద్దాం ఈ రైడర్ షూట్ అవుతుందా లేదా అనేది. 20 minutes later. ప్రజెంట్ అయితే TVS షోరూంలో ఉన్నా. యాక్చువల్లీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్న వెహికల్ లుక్స్ వైజ్ అన్ని విధాలుగా కూడా బాగున్న వెహికల్ ఇది ఒకటి. TVS నుంచి అండర్ 125cc ఈ వెహికల్ వచ్చరికి 125cc వెహికల్. ఇందులో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి TFT డిస్ప్లే, అట్ ది సేమ్ టైం ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈకో మోడ్, అలాగే పవర్ మోడ్. ఎక్కువ మైలేజ్ కావాలనుకున్నప్పుడు లోకల్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈకో మోడ్, అలాగే పవర్ ఎక్కువ కావాలంటే పవర్ మోడ్. అట్ ది సేమ్ టైం వెహికల్ మైలేజ్ వచ్చరికి 50 to 55 అని చెప్తున్నారు. లుక్స్ వైజ్ చాలా బాగుంది. ఫ్రంట్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్లో లేదు, బట్ దీనికన్నా తర్వాత వేరియంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడండి ఒకసారి వెహికల్ మొత్తం లుక్స్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. సైడ్ నుంచి చూస్తే ఈ వెహికల్ చూడటానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో సింగిల్ సీట్ అవైలబుల్గా ఉంది, స్ప్లిట్ సీట్ కూడా అవైలబుల్గా ఉంది. నాకు కావాల్సింది సింగిల్ సీట్. ఈ వెహికల్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. USB to Type-C కేబుల్. ఇక ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ లుక్ కూడా అదిరిపోయింది. యాక్చువల్లీ చూడండి ఎంత బాగుందో. చూడటానికి మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుంది. హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా ఉంది. ఈ వెహికల్ గురించి నేను ప్రొఫెషనల్గా ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను బైక్ ట్యాక్సీ కోసం తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి నాకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయా లేదని మాత్రమే చూసుకున్నాను. ఇకపోతే ట్యాంక్, ఈ ట్యాంక్ కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్లీ ఫైబర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెటల్ ట్యాంక్ ఉంటే బాగుంటుంది అని అనుకున్న. వెహికల్ వెయిట్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు. వెహికల్ లైట్ వెయిట్ ఉండడం వల్ల మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి 80/100 17 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే. ఓకేనా? బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/90 17 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా బాగుంది, కానీ నేను 2 కాన్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెహికల్ ఓవర్గా వెయిట్ లెస్ ఉండడం వల్ల స్కిడ్ అయితే పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. ఇంకొకటి, ఈ వెహికల్ బైక్ ట్యాక్సీ పార్సల్ డెలివరీ, ఫుడ్ డెలివరీ కోసం వాడాలనుకుంటున్నాను కాబట్టి ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ అనేది స్లోప్ అనేది హైట్లో ఉంది. ఏదైనా పార్సల్ పెట్టడానికి కూడా అవ్వదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో ఇప్పుడైతే వెహికల్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. వెహికల్ అయితే వెయిట్ లెస్ ఉంది. సో ఈ వెహికల్ని ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అట్ ది సేమ్ టైం నా హైట్ 5.2 5.3 అయితే ఉంటుంది. చూడండి కాల్ అయితే ఇలా అయితే అంతనే. ఒకవేళ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్లో అయితే అంత చక్కగా అయితే అందట్లేదు. ఒక పర్సన్ ఎక్కితే కొంచెం వెహికల్ డౌన్ అవుతుంది కాబట్టి అప్పుడు రెండు వైపులు అందొచ్చు. హ్యాండిల్ కూడా వైడర్ హ్యాండిల్ ఉంది, బాగుంది. అలాగే డిస్ప్లేస్ ఇంతకుముందు చెప్పాను కదా, అవన్నీ బాగానే ఉన్నాయి. టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను, బాగుంది. బట్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది ఏంటని తెలుసుకుందాం. ఓకేనా? ఇది అపాచీ నుంచి వచ్చిన కొత్తగా అపాచీ 160 4V కొత్తగా లాంచ్ చేసిన వెహికల్. ఇది కూడా చూడటానికి బాగుంటుంది, బట్ ప్రైస్ కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఇందులో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీని కొటేషన్ కూడా తీసుకుంటాను. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఏంటి అనేసి. ఓకేనా? వెహికల్ చూడండి ముందైతే.
ఈ అపాచీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,65,000 నుంచి 1,75,000 వరకు ఉంటుంది అని వీళ్ళు చెప్పారు. ఆ ప్రైస్ విన్నాక ఈ వెహికల్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. నేనైతే స్ట్రిక్ట్లీ 1,20,000 నుంచి 1,30,000లో ఏదైనా బైక్ దొరికితే ఆ బైక్ తీసుకుందాము అనుకుంటున్నా. మీలో ఎవరైనా ఈ అపాచీ 160 4V వెహికల్ తీసుకోవాలనుకుంటే యూట్యూబ్లో చాలా రివ్యూస్ ఉన్నాయి, అవి చూడండి. ఎందుకంటే ఈ వెహికల్ గురించి నాకు ఏమీ తెలియదు. మొత్తానికి 2 వెహికల్స్ చూశాను. ఈ 2 వెహికల్స్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడే కాదు, వెళ్తూ మాట్లాడుకుందాం. కొటేషన్స్ అయితే తీసుకున్నా, స్క్రీన్ పైన కొటేషన్స్ అయితే యాడ్ చేస్తాను. ముందైతే రైడర్ 125cc ఈ వెహికల్ కొటేషన్ గురించి అయితే మాట్లాడదాం. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఏంటి అనేది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 93,800 రూపాయలు వేశారు. లైఫ్ ట్యాక్స్ వచ్చేసరికి 11,256 రూపాయలు అయితే వేశారు. అలాగే టీఆర్ చార్జెస్ వచ్చేసరికి 1,300 రూపాయలు వేశారు. ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చేసరికి 7,752 రూపాయలు. అలాగే మ్యాండేటరీ యాక్సరీస్ వచ్చేసరికి 800 రూపాయలు వేశారు. అలాగే ఆప్షనల్ యాక్సరీస్ వచ్చేసరికి 2,885 రూపాయలు అయితే వేశారు. అడిషనల్ గా ఇంకొక 1,000 రూపీస్ చార్జెస్ అయితే వేశారు. టోటల్ గా ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,20,000 రూపాయలు అయితే వేశారు. ఈ 1,20,000 రూపాయలు పే చేస్తే ఈ వెహికల్ ని మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన వేరియంట్ వచ్చేసరికి డబల్ డిస్క్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 1,20,000 అనేది చిన్న అమౌంట్ కాదు. రైడర్కి 1,20,000 పెట్టడం ఏంటి, ఈ ప్రైస్ అనేది ఓవర్గా ఉంది అని నాకైతే అనిపించింది. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను నియర్ బై ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను. బజాజ్లో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. పల్సర్ 125, పల్సర్ 150, అలాగే NS 125, NS 160, 150 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. నేను చూస్తున్న వెహికల్ N160. యాక్చువల్లీ N150 అనేది ఇప్పుడు రావట్లేదు, దాన్ని బ్యాన్ చేసేసి దాన్ని ఆపి N160 అయితే న్యూ లాంచ్ చేశారు. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో సింగిల్ సీట్ ఉంది, డబల్ డిస్క్తో పాటుగా డబల్ ABS కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ మనకైతే హెల్ప్ అవుతాయి. అందుకోసమే ఆ వెహికల్ చూడడానికి అయితే వెళ్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది పల్సర్ N160 ఉంది కదా, ఆ వెహికల్ చూద్దాం అనుకుంటున్నాం. పల్సర్ N160లో 4 వేరియంట్స్ ఉంటాయి. 4 వేరియంట్స్. ఓకే. యాక్చువల్లీ వచ్చేసి N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ఉంటుంది. ఓకే. N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ఉంటుంది. ఓకే. అండ్ సింగిల్ సీట్ వల్ల లాభం లేదంటే సింగిల్ సీట్ వస్తుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా వస్తాయి. ఓకే. అండ్ మైలేజ్ కూడా బెస్ట్ ఇస్తుంది. ఎంత వస్తుంది బ్రో మైలేజ్ అది? ఇది N160 అనా? ఇదేనా N160? N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్. ఓకే. ఇందులో డ్యూయల్ ఛానల్ కూడా ఉంటుంది, కావాలంటే కింద ఉంది చూసుకోవచ్చు మనం. ఓకే. అండ్ ఇది వైట్ కలర్. మైలేజ్ వచ్చేసి 40 నుంచి 45 వస్తాయి. ఓకే. అండ్ సింగిల్ సీట్ ఫుల్ డిజిటల్ మీటర్ వెహికల్తోనే వస్తాయి. ఓకే. డిజిటల్ మీటర్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఫోన్ కాల్స్ వస్తున్నాయని చూపిస్తాయి. ఇందులో మనకి కలర్స్ ఏమైనా ఉంటాయా? కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్న. వైట్ కలర్ ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్లో కూడా మా దగ్గర. ఓకే. అండ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా వస్తాయి. లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా. ఇది అండర్ బిల్ ఎగ్జాస్ట్? అవును, అండర్ బిల్ ఎగ్జాస్టెడ్ ఉంటుంది. ది బెస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. ఓకే. యాక్చువల్లీ నేను బైక్ ట్యాక్సీ కోసం అనుకుంటున్నాను బ్రో. బైక్ ట్యాక్సీ కూడా యూజ్ చేయొచ్చు అన్న ఇది వెహికల్. అవునా? అవును, యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు స్పోర్టీ లుక్ కూడా వస్తాయి అండ్ మైలేజ్ కూడా బెస్ట్ ఇస్తుంది మనకు. యాక్చువల్లీ పల్సర్ 150 తీసుకోవాలా, పల్సర్ అదే N160 తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ రెండింటికి నాకు కొటేషన్ ఇస్తారా? నేను వేసిస్తాను. అంటే బెస్ట్ ఏది? అది బెస్టా ఇది బెస్టా? N160 కూడా తీసుకోవచ్చు అని, ఎందుకంటే సింగిల్ సీట్ స్పోర్టివ్ లుక్ కూడా వస్తాయి. N160 కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీకు 2 కొటేషన్స్ చెప్తాను, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇందులో మనకి అడ్వాంటేజ్ డబల్ డిస్క్, డబుల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది అండ్ డబల్ డిస్క్ ఉంటాయి. ఓకే. ABS ద్వారా సేఫ్టీ ఫుల్ ఉంటుంది. సో చూసారు కదా, నా ప్రయారిటీ బైక్ ట్యాక్సీ కోసం వాడదాము అని చెప్పి నేనైతే ఒక వెహికల్ చూస్తాను. యాక్చువల్లీ N160 అని ఫిక్స్ అయ్యాను. చూద్దాం, పల్సర్ 150 కూడా ఉంది కదా, దాని కొటేషన్ కూడా తీసుకుంటాను. ఏ వెహికల్ తక్కువ ప్రైస్కి వస్తుందో ఆ వెహికల్ అయితే తీసుకుందాం. నా ప్రయారిటీ కొంచెం మైలేజ్ బాగా వచ్చి ఉండాలి, అట్ ది సేమ్ టైం లుక్స్ వైజ్ కూడా బాగుండాలి. ఇంకొక మెయిన్ ప్రయారిటీ ఏంటంటే డబల్ డిస్క్, 2 డిస్కులు ఉండాలి, అట్ ది సేమ్ టైం ABS ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. అలాగే ఈ వెహికల్ క్లచ్ కూడా చాలా బాగుంది భయ్యా, స్మూత్ ఉంటుంది. స్మూత్ ఉంది, అది స్మూత్ ఉంటుంది. బటర్ క్లచ్ స్లిప్పర్ క్లచ్ ఏమో తెలియదు కానీ క్లచ్ మాత్రం అదిరిపోయింది, చాలా స్మూత్ ఉంది. ఫీచర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు. LED లైట్స్తోనే వస్తాయి. డిజిటల్ మీటర్, USB ఛార్జింగ్ పార్ట్ కూడా ఉంటుంది అవైలబుల్ మనకు. ఓకే. USB ఛార్జింగ్ పార్ట్ కూడా ఉంటుంది ఫోన్కి. ఓకే. మనం ఛార్జింగ్ పెట్టుకొని అన్ని విధాలుగా ఫుల్ సేఫ్టీతో వస్తుంది వెహికల్. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పండి బ్రో. ఇస్తాను. ఇక్కడ 2 కూర్చొని మనం మాట్లాడుకుందాం అన్న. ఇది N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ది. ఓకే. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 15% లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి ఈ ప్రైస్ వస్తాయి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది? 1,15,900. ఓకే.
ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ లైఫ్ ట్యాక్స్, యాక్సెసరీస్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఆన్ రోడ్ ప్రైస్ వస్తాయి. యాక్చువల్ ప్రైస్ 1,52,565, షోరూమ్ నుంచి 6,600 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఓకే. అండ్ 1,45,965కి ఆన్ రోడ్ వస్తాయి. ఓకే. అండ్ వేరే వెహికల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సిటీ 110X, ప్లాటినా 100 అన్ని మైలేజెస్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పల్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఆ వెహికల్స్ కూడా కావాలనుకుంటే వీటి పైన కూడా డిస్కౌంట్ ఉంది. ఓకే. సో అది కూడా ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఓకే. ఈ వెహికల్స్ ఇప్పుడు బుక్ చేసి ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చా, లేకపోతే వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉంటుందా? వెయిటింగ్ పీరియడ్ అయితే ఏం లేదన్న, మా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో మీరు ఓకే అంటే ఇప్పుడే డెలివరీ చేస్తాం మేము. మీరు వెహికల్ చూసుకోండి, ఓకే అయితే డెలివరీ. బ్లాక్ కలర్ చూడాలని ఉంది బ్రో. యాక్చువల్లీ వైట్ ఉంది కదా డెమో మీద, నాకు కావాల్సింది బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర, అవైలబుల్ ఉంది. నేను చూపిస్తాను మీకు. చూపించి వెహికల్ ఓకే అయితే పేమెంట్ చేసి ఇప్పుడే డెలివరీ తీసుకోండి. సరే, నేను చూస్తా బ్రో. యాక్చువల్లీ వీళ్ళు ఏమని చెప్పారంటే, అంటే వీళ్ళని కాదు, నేను ముందు నుంచే డిసైడ్ అయ్యాను షోరూమ్కి వచ్చి ఒకసారి ప్రైస్ చూద్దాము, ప్రైస్ ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇదే వెహికల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా వీళ్ళు సేల్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంది. దాని త్రూ తీసుకుంటే అక్కడ కొంచెం డిస్కౌంట్స్, అడిషనల్గా డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అందుకోసమే ఇంటికి వెళ్ళి డిసైడ్ అవుతాను ఇక్కడ తీసుకోవాలా లేకుంటే ఫ్లిప్కార్ట్లో అమౌంట్ పే చేసి ఇక్కడ వెహికల్ డెలివరీ తీసుకోవాలనేది. ఆ ప్రాసెస్ ఏంటని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది వీళ్ళు ఇచ్చిన ప్రైస్ కొటేషన్. నేనేం చెప్తానంటే, ఒక వెహికల్ తీసుకున్నారంటే పర్టికులర్గా ఒకే షోరూమ్ని విజిట్ చేయకుండా ఒక 4-5 షోరూమ్కి విజిట్ చేయండి. ఏ షోరూంలో తక్కువ ప్రైస్కి మీకు వెహికల్ ఇస్తున్నారో ఆ షోరూమ్కి వెళ్ళి వెహికల్ తీసుకోండి. అంతే కదా బ్రో? ఇప్పటివరకు చూసిన వెహికల్స్లో పల్సర్ N160 చాలా యూనిక్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఆన్ రోడ్ ప్రైస్ కూడా 1,45,000 రూపాయలకి వీళ్ళు నాకైతే సేల్ చేస్తున్నారు. అంటే ఈ వెహికల్ కొంచెం కంఫర్టబుల్ జోన్లోనే ఉంది. అంటే నేను అనుకున్న ప్రైస్లోనే వస్తుంది. ఓవరాల్గా ఈ వెహికల్ చూశాను, లుక్స్ వైజ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం సింగిల్ సీట్లో కావాలనుకున్నాను, సింగిల్ సీట్లో అవైలబుల్గా ఉంది. డబల్ డిస్క్ ఉంది. డబల్ డిస్క్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అట్ ది సేమ్ టైం ఫ్రంట్ లుక్ కూడా అదిరిపోయింది. నాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఈ పల్సర్ N160 మైలేజ్ ఎలా వస్తుంది అని చెప్పి ఒకటే ఆలోచిస్తున్నాను. సో అదర్వైజ్ ఈ వెహికల్ అంతా కూడా బాగుంది, ఫీచర్ వైజ్ చాలా బాగుంది. ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డెడికేటెడ్గా పల్సర్ N160 ఈ వెహికల్ గురించి పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పల్సర్ N160 ఈ 3 వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వెహికల్ అయితే తీసుకుంటాను. నేను నా మనసులో ఒక వెహికల్ అయితే అనుకున్నాను. అది ఏ వెహికల్ అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.